నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను మురళి. విజయనగరంలో స్టీల్ ప్లాంట్ దీనికి సంబంధించి చిచ్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ చీపురుపల్లి నియోజకవర్గంలో రైతన్నలు అయితే రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా నిర్మించబోయేటువంటి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ను వ్యతిరేకిస్తూ కూడా గుర్ల మండలం కెల్ల జంక్షన్ వద్ద రైతులైతే తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్నారు. రైతులకు వైసీపీ జనసేన నేతలు ఇక్కడ మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కీలకంగా మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటి అంటే, అధిష్టానానికి షాక్ ఇస్తూ కూడా అక్కడ జనసేన నేతలు నిరసన వ్యక్తం చేయడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ప్రతిపక్ష హోదాలో ఉన్నాం కాబట్టి మేము ప్రజా సమస్యల మీద మేము గళమెత్తుతామనేటువంటి మాట వైసీపీ చెప్తున్నప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి కూటమిలో భాగస్వామ్యమైనటువంటి జనసేన నేతలు కూడా ఇక్కడికి వచ్చారు అనంటే దీనికి సంబంధించి వారు చెప్తున్నటువంటి ఒకటే మాట, ప్రజల సమస్యలు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటామని మా అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజలకి అంటే వారి నుంచి పిలుపు వస్తే మాత్రం మనం అధికారంలో ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి వారికి మద్దతు తెలపండి అని మా అధినేత చెప్పారు. కొన్ని అంశాల్లో నా మాటను లెక్క చేయకపోయినా ప్రజల మాటను మీరు లెక్క చేయాలి, మీ స్థానిక అంశాలు మీకుంటాయనేటువంటి మాటని గతంలోనే మా అధినేత చెప్పారు అని కూడా జనసేన నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జనసేన క్యాడర్, వైసీపీ క్యాడర్ ఇరువురు కలిసి కూడా నిరసనలో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం కూడా నియోజకవర్గ ప్రజలైతే చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. జీవో నెంబర్ 221ని రద్దు చేయాలని కూడా నినాదాలు చేయడం, అలాగే రైతులు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్, దీనికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కావచ్చు, లేకపోతే ఒక నిర్ణయాన్ని ఒక హామీని మాకు ఇచ్చేంత వరకు కూడా మేము అక్కడి నుంచి కదలమని రైతులైతే తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి వైసీపీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు, అలాగే జనసేన సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు, వారి ఇరువురు కూడా శ్రీనివాస్ గారు ఫోన్ ఇన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, లక్ష్మణరావు గారు లైవ్ ద్వారా ఉన్నారు. ముందుగా లక్ష్మణరావు గారు నమస్తే. నమస్తే సార్. మురళి గారు నమస్తే అండి. ఎస్, మీరు చేస్తున్నటువంటి అంటే రైతులు చేస్తున్నటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఏంటి అసలు ఆ అంశానికి సంబంధించి రైతుల నుంచి పిలుపు వచ్చిందా, లేకపోతే వైసీపీ స్వచ్ఛందంగా వెళ్ళిందా, వారు చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటి, మీ వంతు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరేం చేస్తున్నారు దానికి సంబంధించి? సార్ మురళి గారు, మీకు అలాగే పెన్నులు ఉన్న పెద్దలకి, యూట్యూబ్ వీక్షలకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. చాలా చక్కటమైనటువంటి సబ్జెక్ట్ సార్ ఇది. ఎందుకంటే చీపురుపల్లి నియోజకవర్గం నాది కూడా. చీపురుపల్లి నియోజకవర్గం అంటే బొత్స సత్యనారాయణ గారు పేరు ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఇక్కడ చీపురుపల్లి నియోజకవర్గంలో గొర్ల, మెరకముడదాం, చీపురుపల్లి, గరివిడి, ఇవి 4 మండలాలండి. విజయనగరం జిల్లాలో ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం ఇది. ఇక్కడ గొర్ల మండలంలో ఉన్నటువంటి కెల్ల అన్న గ్రామంలో సుమారు 560 ఎకరాలు ఓన్లీ ఒక కెల్ల గ్రామంలో. కెల్ల గ్రామం పక్కన ఉన్నటువంటి వల్లాపురం కానీ, మన్యపూర్ కానీ, దమర్సింగి కానీ, అలాగే ఎస్ఎస్ఆర్ పేట కానీ, ఇటువంటి విలేజ్ల నుంచి మరి సుమారు మరొక 600 ఎకరాలను సేకరించి దాదాపుగా 1192 ఎకరాలని యొక్క ప్రైవేటు స్టీల్ ప్లాంట్ కి కట్టబెట్టడం జరుగుతూ ఉంది. దీన్ని పెద్ద ఎత్తున ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానీ, రైతులు కానీ దీన్ని అడ్డుపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ 6 నుంచి 7 గ్రామస్తులు అందరూ కూడా సుమారు 10 నుంచి 11 వేల కుటుంబాలు అక్కడ జీవిస్తూ ఉన్నాయి. మరి దాదాపుగా ఆ 1100 సుమారు 1200 ఎకరాలు ఏదైతే కేటాయించారో దాంట్లో ఫారెస్ట్ ల్యాండ్ చూసుకుంటే సుమారు 300-400 ఎంతో చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం మనం చూస్తే మన ఫారెస్ట్ ల్యాండ్ ఉందని చెప్తా ఉన్నారు. అయితే మిగతా భూములన్నీ కూడా 2 నుంచి 3 పంటలు పండే భూములండి. అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో సుజలా శ్రావంతి ద్వారా పంట కాలువలు అనేది వేశారు. ఆ యొక్క ప్రాంతం అంతా కూడా వాటర్ ఎప్పుడు కూడా నిరంతరం 24 గంటల వాటర్ కూడా ఉంటుంది ఆ పంట కాలువ ద్వారా. అంటే రైతులు లక్ష్మణరావు గారు ఇక్కడ ప్రధానమైన పరిస్థితి ఏంటి అంటే రైతులు ఏం చెప్తున్నారు అంటే ప్రైవేటు స్టీల్ ప్లాంట్ వస్తే అక్కడ పంటలు నష్టపోతామనా, లేకపోతే చుట్టూ పొల్యూషన్ అవుతుందనా, దీనికి సంబంధించి ప్రైవేటు పరం అయిపోతుంది మొత్తం కూడా అంతా కూడా వేరే విధంగా ఉంటుంది పరిస్థితి అనేటువంటి దానికి సంబంధించి, లేకపోతే మా భూములు లాక్కుంటున్నారనేదా వాళ్ళ సమస్య ఏంటి అసలు? అక్కడ మీరు ఏదైతే క్వశ్చన్స్ చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆందోళన. ఒకటి, వాళ్ళకు ఉన్నటువంటి భూములు, చిన్నకారు రైతులు, పెద్దకారు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు కూడా, అక్కడ ఉన్నటువంటి రైతులకి మ్యాక్సిమం ఎకరా, 1/2 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాల నుంచి
ఉన్నటువంటి చిన్నకారు రైతులు ఉన్నారు. ఉమ్, వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క భూమి ద్వారా వాళ్ళు పండించే 2 పంటలు పండించే భూములు ఏవైతే కోల్పోతే ఉమ్, రేపు మా యొక్క జీవన ప్రమాణం మేము ఎలాగ జీవించాలి, ఏ రకంగా మా యొక్క పిల్లల భవిష్యత్తును మేము ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన విధానంలో అక్కడ రైతులు ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇంకోటి ఉమ్, పొల్యూషన్, ఒకవేళ అక్కడ ఫ్యాక్టరీగానే పెడితే వాటర్ పొల్యూషన్ అవుతుంది, భూమి నాణ్యత కోల్పోయి అక్కడ మొత్తం శబ్ద కాలుష్యం, మొత్తం అన్ని రకాలమైనటువంటి కాలుష్యం ద్వారా అనేక రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణంలో అనేకమైన జబ్బులు రావచ్చని అలా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆందోళన. ఇంకో విషయం ఏంటంటే ఉమ్, రైతులందరూ కూడా ఎందుకు ముక్తకంఠంగా మాకు వద్దు ఎందుకు అని అంటున్నారంటే, ఇవి ఎప్పటి నుంచో వాళ్ళ తరతరాల నుంచి అనుభవిస్తున్న ల్యాండ్, కొంత డీ పట్ట భూమి ఉన్నాయి, కొంత పట్టదారులు ఉన్నారు, కొంత ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఇవన్నిటి మీద కూడా ఇవి సేకరించి ఇస్తూ ఉన్నామని అంటే, వీళ్ళు చెప్పేది ఏంటంటే 750 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ ఉన్నటువంటి వలసలందరూ తగ్గుతారు, అలాగే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఏంటంటే తనకు అంగీకరించట్లా, మాకు ఎటువంటి ఉద్యోగాలు అవసరం లేదు, ఉమ్, మాకు 2 పంటలు 3 పంటలు పండే మా పొలాలు ఉంటే చాలు, మేము అదే మాకు జీవనాధారం. మీరు లేనిపోయినటువంటి ఈ యొక్క పరిశ్రమ ఏదైతే ఈ స్మెల్టర్ అనే ఈ యొక్క కార్యక్రమాలను ఇక్కడ తీసుకొస్తే మేము ఇబ్బంది పడతామని చెప్పి ఈ రోజున చాలా పెద్ద ఎత్తున 11,000 మంది రోడ్ల మీదకి వచ్చి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గొర్రెల ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మరి ప్రజలు అంటే అక్కడ 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 ఏంటి అంటే అంతమంది ఒకేసారి అక్కడ అంతమంది రైతులు ఒకేసారి వచ్చి రోడ్డు మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అలాగే నిరసన వ్యక్తం చేస్తున్నారు, ధర్నా కూడా చేస్తున్నారు. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇందులో జనసేన పార్టిసిపేషన్ కూడా ఉంది అని అంటే కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిపి అక్కడ పార్టిసిపేషన్ ఉందంటేనే ఒక ఇంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడటానికి జనసేన సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వారు కూడా ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. ప్రజా సమస్యలు అక్కడ ఉన్నాయి కాబట్టి రైతుల ఆందోళనని రైతుల్ని మేము అర్థం చేసుకున్నాం కాబట్టి దీనికి సంబంధించి మేము అక్కడ చేస్తున్నాము, వారిది న్యాయమైనటువంటి డిమాండ్ కాబట్టే మా వంతు పార్టిసిపేషన్ మేము చేసామనేటువంటి మాట. సరే, ఎస్ అధికారంలో కూటమిలో అధికారంలో ఉన్నటువంటి జనసేన కూడా పార్టిసిపేట్ చేసింది అని అంటే అక్కడ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే స్థానికంగా ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా వైసీపీ జనసేన కలిసిందా, లేకపోతే ఎవరైనా కలిపారా, లేకపోతే కలిసే ఈ సమస్య మీద ముందుకు సాగాలనుకుంటున్నారా, లేకపోతే కలిసే ఇక ముందు కూడా స్థానికంగా ముందుకు సాగాలనుకుంటున్నారా, ఎలా చూడాలి? లేదు సార్, ఇప్పుడు కలవడం అంటే మేము అయితే రైతులందరూ నా దగ్గరకు వచ్చారు వాస్తవంగా. ఓకే, అలాగే అందరి నాయకుల దగ్గరికి వెళ్ళారు, నా దగ్గరికి కూడా వచ్చారు. రావడంతో నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ వైసీపీలు ఉన్నారా లేరని కూడా నాకు తెలియదు. యాక్చువల్గా ప్రజా సమస్య అనేటప్పుడు ఇప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగితే అన్ని పార్టీలు వెళ్తారు, దాన్ని తప్పట్టవలసిన అవసరం లేదు సార్. గాలు వచ్చారు, మేము వెళ్తాడు గాలు ఉన్నారు, తప్పేముంది? ఇప్పుడు అక్కడ అన్యాయం జరిగితే కూటమి ప్రభుత్వం కూడా అన్యాయం జరిగితే మేము అండగా నిలబడుతున్న రైతులకి హామీ ఇచ్చాం. అది సర్వే అంటే అక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎవరికి తెలియపరచలేదనేసి వాళ్ళు ఇప్పటికి వాళ్ళు చెప్తుంది. అంటే ఒక ఎంఆర్ఓ గారు కానీ అక్కడ ఉన్న సర్వేర్లు కానీ కాకపోతే ఆ ఊర్లోకి వచ్చి ఏ రోజు కూడా మీ భూములు పోతాయి, ఇక్కడ ఇండస్ట్రీ వస్తుంది, మీ భూములు ఎంత రేటు వస్తుంది అని ఇన్ఫర్మేషన్ అయితే లేదనేసి మాకు తెలిసిన బోగట్ సార్. మాకు కూడా డైరెక్ట్ గా మేము మా కూటమిలో కూడా ఎప్పుడు ఒక దగ్గర కూర్చొని ఒక పార్టీగా మాకు పిలిచి ఎక్కడ కూడా ఇది వస్తుందని కూడా మాకు ఎవరు చెప్పలేదు సార్. వాస్తవంగా తెలీదు, వాస్తవంగా మాకు తెలీదు. తర్వాత ఈ మీలాగే మేము కూడా లైవ్ లో వచ్చిన తర్వాత నేను విజయవాడ వెళ్ళడం జరిగింది. ఆ రోజు వీళ్ళు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది. అప్పుడు మాకు తెలిసింది. దాని మీద రైతులు వస్తే నేను కూడా ఈ రోజు వెళ్ళడం జరిగింది. అంటే అధిష్టానం నుంచి ఏమన్నా అంటే ఫోన్ కాల్ రావడం కానీ, మీరు ఎందుకు పార్టిసిపేట్ చేశారని అనడం కానీ, లేకపోతే స్థానికంగా ఉండేటువంటి వారు కానీ, లేకపోతే జిల్లా ఇన్ఛార్జీల నుంచి కానీ ఏమైనా మీకు అంటే ఫోన్ కాల్స్ వచ్చాయా, ఎందుకు వెళ్ళారు ఏంటి అని వివరణ అడిగారు? నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాను, నేను మాట్లాడే మాటలు మీరు చూసి ఉంటారు. అవును, నేనేం మాట్లాడాను? మీకు అన్యాయం జరిగితే కూటమి ప్రభుత్వమే కాదు పవన్ కళ్యాణ్ గారు అసలు ఒప్పుకోరు. ఎందుకంటే ప్రజల కోసం దేని మీద కూటమిలో ఉన్న తప్పు జరిగితే మేము ఒప్పుకోమని ముందే చెప్పాను సార్. ఎందుకంటే ఇంతకు ముందు మద్యం మీద కూడా నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. ఎందుకంటే 10 రూపాయలు ఎక్స్ట్రా ఉందంటారు, ఏరే స్టాంప్ వేశారు. అలాగే మా అగ్రహానికి సంబంధించి మా నియోజకవర్గంలో 1100 ఎకరాలు ఎనాం భూములు ఉంటే పాస్ బుక్ లేవుంటే దాని మీద ధర్నా చేస్తే దానికి కూడా నేను వెళ్ళాను.
ఏ రోజు నాకు పార్టీ నువ్వు ఇది చేయొద్దామా ఇలా చేయమని నాకు చెప్పలే. ఓకే. మా పార్టీ సిద్ధాంతం ఎక్కడ అన్యాయం జరిగితే పేద ప్రజలకు గాని రైతులకు గాని అలాగే ఎవరికైనా అన్యాయం జరిగితే ముందుండి నడిపించే బాధ్యత మార్చారు. సరే, ప్రజల సమస్యల తరపున మీరు చేశారు, అంతా బాగానే ఉంది. బట్ వైఎస్ఆర్సీపీ అక్కడ ఉన్నప్పుడు మీరు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? మీరు తర్వాత రోజో లేకపోతే మరొక రోజో ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చేయాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే గతంలో కూడా స్థానికంగా కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు కానీ మాట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్స్ కానీ వస్తాయి. అంటే మీకు రాష్ట్ర స్థాయిలో ఒక విధంగా ఉంటుంది, స్థానికంగా వచ్చేటప్పటికి సరే తెలిసినటువంటి వ్యక్తుల లేకపోతే పార్టీల పరంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టి కూడా ఒక్కోసారి ముందుకు వెళ్లాల్సి వస్తుందిగా. అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అలాగే లేదు సార్. ఇప్పుడు సమస్య అనేటప్పుడు ఆ జనం అనేది వాళ్ళు ఉన్నారా వచ్చారా మనకు లేదు. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనం వెళ్ళాం, నేను మాట్లాడేసింది. ఎందుకంటే ఆల్రెడీ గరీబ్ ఫ్యాక్టరీ మూతపడింది, ఆల్రెడీగా గర్భం దగ్గర ఫ్యాక్టరీ మూతపడింది, అలాగే పెనుబెత్తులు గతంలో జరిగే ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ చేసుకుని డబ్బులు వేరే వేరే వ్యక్తులతో ఫ్యాక్టరీలన్నీ కూడా చాలా దారుణంగా తయారయ్యాయి. అంటే 3 ఫెర్రో ఫ్యాక్టరీ మూతపడేశారు మన నియోజకవర్గంలో. కరెంటు బిల్లు కట్టలేక కాకపోతే వాళ్ళకున్న ప్రాబ్లం అది రియల్ ఎస్టేట్ అయిపోయింది గరీడిపేట అనేది. ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి నడుపుకొచ్చిన ఫ్యాక్టరీ కూడా ఈ రోజు మూతపడిపోయిందంటే ఇప్పుడు తేవడం తప్పులేదు సార్. నేను అన్నది ఏమంటే ఒకవేళ నిజంగా రైతు భూమి కానీ పోతే రైతు భూమి పోకుండా ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో మేము కూడా అక్కడ పెట్టమని సొల్యూషన్ చెప్తున్నాం తప్ప రైతుని ఇబ్బంది పెట్టి రైతులు ఇల్లు ఊర్లు ఖాళీ చేసి పంట పొలాలు ఇబ్బంది పెట్టడం మాకు కూడా ఇష్టం ఉండదు సార్. ఎందుకంటే పంటలు పండే పొలాన్ని మనం ఈరోజు రైతుని గౌరవించుకుని రైతులకి అన్ని చేస్తాం అని చెప్తాను. ఆ రైతులకి మనం ఇప్పుడు అండగా ఉండాలి సార్. రైతు అనే వ్యక్తి రోడ్డు ఎక్కినప్పుడు ఎవరైనా సరే తలొగ్గాల్సిందే ఖచ్చితంగా. రైతుల డిమాండ్లకు కావచ్చు, ఒక నిమిషం రైతుల డిమాండ్లు కావచ్చు, లేకపోతే వారు ఏది అడిగినా కానీ న్యాయంగానే అడుగుతారు. వారికి ఏదైనా అన్యాయం జరుగుతుందంటేనే వారు రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఒక మాట కూడా ఉంది. సో మాట్లాడుతుంది దీనికి సంబంధించి. ఎస్ లక్ష్మణరావు గారు, సారీ, ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి సంబంధించి టేకప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది? లేకపోతే ఎవరు ఏ పార్టీ కలిసి వచ్చినా కానీ మేము ముందుకు వారితో పాటు కలిసి వెళతాం అనేటువంటి పరిస్థితి ఉందా వైఎస్ఆర్సీపీలో? సార్, ఇక్కడ ఖచ్చితంగా ప్రజలకి రైతులకి ఇబ్బంది కలిగే వాతావరణం ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అనేది స్పందిస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు ఈ చీపురుపల్లి నియోజకవర్గాన్ని ఎంతలా అభివృద్ధి చేశారనేది అందరికి తెలిసిందే. ఎందుకంటే ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా నేనున్నానని భరోసా ఇవ్వడంలో బొత్స గారు ముందుంటారు. కాబట్టి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే స్థానికంగా ఎక్కువగా ఫెర్రో మ్యాంగనీస్ ఎక్కువగా మాకు గన్లు ఎక్కువ ఉన్నాయండి. మా నియోజకవర్గం మొత్తం మీద కూడా ఎక్కడ చూసినా యువతల మెరకముడతాం కానీ అలాగే గరివిడి కానీ ఇటు చీపురుపల్లి కానీ గొర్రెలు కానీ ప్రతి 4 మండలాలు కూడా ఎక్కువ ఖనిజ సంపద మ్యాంగనీస్ ఫెర్రోలయస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడ చూసినా గన్లు ఉంటాయి. సో ఇక్కడ ఫ్యాక్టరీలు కూడా అలా ఉన్నాయి. కొన్ని రన్నింగ్ అవుతున్నాయి, కొన్ని మూతపడ్డాయి. ఇక్కడ చిన్నబండపల్లిలో ఒక ఫ్యాక్టరీ ఉంది, భద్రవలసలో ఒక ఫ్యాక్టరీ ఉంది, గరివిడిలో ఒక ఫ్యాక్టరీ రన్నింగ్ అవుతుంది, ఒకటి క్లోజ్ అయింది. అలాగే ఇప్పుడు కొత్తగా ఇంకో ఫ్యాక్టరీ వస్తుంది అన్నారు. అంటే ఉన్నవంటి ఏవైతే కొత్తగా వచ్చినటువంటి ఫ్యాక్టరీకి ఎందుకు మీరు అంతలాగా ఆ రాయితీలు ఇచ్చి అంతలాగా భూమి కేటాయించి ఎందుకు ఈ స్మెల్టర్ అనే ఒక ప్లాంట్ ని తీసుకొస్తా ఉన్నారన్నది అర్థం కావాలి. అంటే ఒక పక్కన మనం చూస్తే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. 32 విభాగాలుగా ఆ వాటిల్ని అమ్మే. ఇటీవల వైసీపీ కూడా ఒక మాట చెప్తోంది, ప్రతిదీ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, రాష్ట్రాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేస్తారా మీరు అనేటువంటి ఒక స్ట్రైట్ క్వశ్చన్ కూడా చేసింది కదా. ఆ స్థాయిలోనే ఈ పోరాటాన్ని కూడా రైతుల తరపున ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మనం చూస్తాం ప్రతిది కూడా చంద్రబాబు నాయుడు గారు తన జీవిత రాజకీయ చరిత్రలో 1995 నుంచి ఆయన సీఎం అయినప్పటి నుంచి ఇప్పటికి 4 సార్లు సీఎం అయ్యారు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కి సంబంధించిన వ్యవస్థలు ఏదైనా సరే ప్రైవేటీకరణ వ్యవస్థ చేయడంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. పోర్టుల నుంచి ఎక్కడ చూసినా పోర్టులు కూడా ప్రైవేటీకరణ చేసింది మొట్టమొదటిగా 1995లో చంద్రబాబు నాయుడు గారు. ఏపీఎస్ఆర్టీసీని గవర్నమెంట్ లో ఉన్నది మళ్ళీ ప్రైవేటీకరణ దీంట్లో తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆ ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి ఇప్పుడు భూములు చూసాం మనం. విజయవాడలో చూస్తే పాత బస్ స్టాండ్
పాత బస్ స్టాండ్ ద్వారా 500 కోట్లు విలువ చేసినటువంటి ఆ పాత బస్ స్టాండ్ భూముల్ని లూలు మాల్కి దారదత్తం చేస్తూ ఉన్నారు. ఓకే. వాళ్ళకు కేవలం 150 కోట్ల పెట్టుబడులకే అది దారదత్తం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ వైజాగ్ లో కూడా అంతే. వాళ్ళు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, అన్ని కంపెనీలు కూడా 99 పైసలకి వర్ష కంపెనీ అని చెప్పి కాగ్నిజెంట్ అని ఒకటి, ప్రతి కంపెనీలు కూడా 99 పైసలకి. అలాగే తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే ఉన్నారో మనం చూసాం, దాన్ని కూడా 99 పైసలకి. ఇలా దారదత్తం చేసి ప్రైవేట్ పరం చేస్తే, అలాగే ఇటు చూస్తే మెడికల్ కాలేజీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య జరిగినటువంటి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు వాళ్ళ పిల్లలందరూ కూడా డాక్టర్ వాళ్ళు చదువుకోవాలనే ముఖ్య సంకల్పంతో, అలాగే 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అది ఆల్రెడీ 7 కంప్లీట్ అయినాయి. స్థానికంగా ఉన్నటువంటి ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, స్థానికంగా ఉన్నటువంటి కూటమి నేతలు ఒక ప్రశ్న అయితే వైఎస్ఆర్సీపీని అడుగుతూ ఉన్నారు. ఇది రాజకీయంగా చూస్తున్నారా, ప్రజా సమస్య పరంగా చూస్తున్నారా అనేటువంటి ఒక అంశంగా కూడా వారి నుంచి వస్తున్నటువంటి స్ట్రైట్ క్వశ్చన్. ఏం చెప్తారు మీరు? మురళి గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. వాళ్ళు కూడా మీరు కూడా సార్ ఇక్కడ ఎక్కడ కూడా మేము రాజకీయం చేయాలనే ఉద్దేశం మాకు లేదు, మేము చెయ్యం. రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఎటువంటి కొత్త కంపెనీ వచ్చినా మేము ఆహ్వానిస్తాం, వెల్కమ్ చెప్తాం. ఎక్కడ కూడా మేము అడ్డుపడం. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, ఆంధ్రప్రదేశ్ అనేది సస్యశ్యామలంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మేము పెట్టుబడులకి వ్యతిరేకం కాదు, కొత్తగా వచ్చిన కంపెనీలకి వ్యతిరేకం కాదు. ఇప్పుడు కూడా ఏదైతే స్థానిక ప్రజలు జీవన స్రవంతిలో ఏవైతే అక్కడ ఆ విలేజ్ల్లో బతుకుతున్నటువంటి రైతులు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా మనం ఒక పరిశ్రమ తీసుకొచ్చామంటే అక్కడ స్థానిక ప్రజలు భయాందోళనకు గురవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఉండాలి. ఎక్కడో ఫారెస్ట్ ల్యాండ్ అన్నారు, ఫారెస్ట్ ల్యాండ్ తీసుకోండి, అక్కడ జీవన స్రవంతికి కొంచెం దూరం ఉండేటట్టుగా మీరు ఫ్యాక్టరీ కట్టండి. ఓకే. అక్కడ పొల్యూషన్ ఏదైనా ఇబ్బందికర వాతావరణం ఉండదు కదా. మీరేమో అక్కడ గ్రామాలు తొలగించి గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ భయాందోళన చేసి వాళ్ళ గ్రామం నుంచి మీరు వెళ్ళిపోవాలి, భూములు ఇవ్వండి అని అంటే అది 2 నుంచి 3 మీరు చెప్పినటువంటి అంశానికి సంబంధించి కూడా కొంత అయితే దానికి అక్కడ ఆ విధంగానే ఉంది పరిస్థితులు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఒకసారి శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందా అనేది ఒక క్వశ్చన్. ఆయనకి తెలిస్తే నిజంగా చంద్రబాబుతో మాట్లాడి అక్కడ ఆ ప్రైవేటు స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే అక్కడ రైతుల సమస్యలు కావచ్చు, ఇవన్నిటిని కూడా ఇమ్మీడియట్గా కూడా వారు సాల్వ్ చేస్తారనేటువంటి ఒక వెర్షన్ అధినేత దృష్టికి అయితే మీరు తీసుకొని వెళ్ళారా? ఆయన దృష్టిలో ఉందా ఈ అంశం? ఇప్పుడు ఎలాగే దృష్టికి వెళ్తా సార్, ఎందుకంటే ఇప్పుడు ఎంత ఇష్యూ అయింది కాబట్టి మీడియా ద్వారా అతను తెలుసుకుంటారు. మాకైతే కాల్స్ ఏం రాలేదు, కానీ రేగిల్ ప్రెసిడెంట్ అయిన రేగిల్ లక్ష్మణరావు గారు ఒక మాట వాడుతున్నారు, రైతుల కోసం మేము కష్టపడుతుంది పార్టీ అని. కానీ మరి ఆ రోజు రాజధాని భూములు ఇచ్చిన రైతులు రోడ్లు నిండి తిరిగేశారు. అప్పుడు అంటే రైతుల కోసం అంటే మేము చెప్తాను, అది రాజధాని అంశం, ఇది ప్రైవేటు ప్లాంట్. మా ఊరు, మా పరిస్థితులు, మేమంతా కూడా అంటే కలుషితం అయిపోయి మా ఆరోగ్యాలు చెడిపోయి మా ప్రాంతం అంతా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, 2 పంటలు పండేటువంటి ఆ వ్యవస్థ కూడా మొత్తం పోతుందనేటువంటిది వారు చెప్తున్నటువంటి అది వేరే అంశం, ఇది వేరే అంశం. దానికి రైతుల కోసం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం, ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం, పీపీ పద్ధతి అంటే గవర్నమెంట్ అండర్స్టాండింగ్ ప్రైవేట్ ఎత్తులు కలిపి ఈ ఏకం ప్రైవేట్ పరం అని చెప్పేస్తారు కదా. ఏకం మీ గవర్నమెంట్ చెప్పింది ఒకటి, వీళ్ళు చెప్పింది ఒకటి. మనం చెప్పామంటే అది కరెక్ట్గా ఉండాలి కదా సార్. మీరు మాట్లాడింది పీపీపీ పద్ధతి చెప్పారు, వీళ్ళు ప్రైవేట్ పరం అని చెప్పేస్తున్నారు. మన ఓటు ప్రభుత్వం ఓటు చెప్తే వీళ్ళు చెప్పకూడదు కదా. ఏం సార్ ఇప్పుడు సెంటర్ లో ఉంది పీపీపీ పద్ధతి, అది చెప్పండి. పీపీపీ పద్ధతి మాకు ఇష్టం చెప్పండి అసెంబ్లీకి వెళ్ళి. కానీ పీపీపీ ప్రైవేట్ పరం చేస్తాను, అన్ని ప్రైవేట్ పరం చేస్తానంటే కొన్ని ప్రైవేట్ కు వ్యక్తులకు గవర్నమెంట్ కి అండర్స్టాండ్ పెట్టి చేయడానికి అన్ని బాగుండే ఆలోచనతో గవర్నమెంట్ చేస్తుంది. మీరు అంతకుముందు మీరు నచ్చినట్టు మీరు చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిందంటే కూటమి ప్రభుత్వం ఏదైతే బాగుంటుందో, పేదలకు ఎలాగైతే బాగుంటుందో, ఏ పద్ధతిలో హాస్పిటల్ బాగుంటాయో, రైతులకి పేదలకు ఎలాగైతే వైద్యం ఉంటుందనేసి వీళ్ళు పెడతారు. మేము 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పుడు మేము పెట్టాం. ఇప్పుడు వాళ్ళు పెట్టినట్టు మేము పెట్టినట్టు ఎవరు కదా సార్, ఎవరు పద్ధతి వాళ్ళు ఉంటది. సరే, ఇప్పుడు ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తోంది అక్కడికి అని అంటే పూర్తి స్థాయిలో అధిష్టానానికి కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి తెలిసే అక్కడికి
వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారు పూర్తిగా అంగీకరించిన తర్వాతే యాజమాన్యంతో మాట్లాడుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అక్కడ స్థానికంగా ఉండేటువంటి రైతుల్ని కావచ్చు, లేకపోతే ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి నేతల మనోభావాల్ని కానీ పరిగణలోకి తీసుకొని ఇమీడియట్గా కూడా ఎస్ వద్దు అనేటువంటి ఒక సిచ్యువేషన్ ఉంటుందా, లేదా అక్కడ జరిగేటువంటి ప్రొసీజర్ అక్కడే జరగనివ్వండి మీరేం మాట్లాడద్దు అనేటువంటి పరిస్థితి ఉంటుందా? మాకు లేదు సార్, నేను చెప్తాను సార్, నేను కూడా అదే చెప్తాను. ఇప్పుడు గతంలో ఇక్కడ 3 ఫిరియర్ ఫ్యాక్టరీలు పెద్ద మూసేశారు. గరివిడి ఫ్యాక్టరీ ఒకటి, అలాగే పెనిబెత్ ఒకటి, అలాగే గర్భంలో ఒకటి, దగ్గర 100 మంది అక్కడ పనిచేసి ఉండేవారు. అవి మూసేసి రియల్ ఎస్టేట్ చేశారు గత ప్రభుత్వంలో. ఇల్లు ట్రావెల్ చేసి అమ్మేశారు. గరివిడి ఫ్యాక్టరీ చాలా పెద్దది, మీకు తెలిసే ఉంటది. పెద్ద ఫ్యాక్టరీ, అలాగే మనకు చాలా పెద్ద ఫ్యాక్టరీ. అలాంటిది రియల్ ఎస్టేట్ అయిపోయింది గత ప్రభుత్వంలో. ఆ సైట్ లేసి అమ్ముకున్నారు 1000 ఎకరాలు. ఇప్పుడు ఫ్యాక్టరీ కూడా ఆపేసిన పరిస్థితికి వచ్చిందంటే దానికి ప్రభుత్వం కారణమా, గత ప్రభుత్వం కారణమా, లేకపోతే అదేంటి? ప్రభుత్వం కారణం సార్. గత ప్రభుత్వం చేసి వైసీపీ పార్టీ చేసిన వాళ్ళ కరెంట్ బిల్లు రాయితీ ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని ఇబ్బందులు పెట్టడం వల్ల వాళ్ళ పార్టీ ఫ్యాక్టరీలు ఆపేసి వాళ్ళు కార్మికులకి గొడవలు ఇవన్నీ రావడం వల్ల 3 ఫిరియర్ ఫ్యాక్టరీలు ఆగిపోయి. మరి అది మాకు చెప్పరు. మరి సరే, ఇప్పుడు జనసేన కూడా ఈ సమస్యను ఐడెంటిఫై చేసింది కదా, వారు కూడా కలిసి వస్తున్నారు కదా మీతోటి. సో మీ స్థాయిలో కావచ్చు, లేకపోతే సరే గతానికి సంబంధించి జరిగిపోయింది, ప్రజలు తీర్పునిచ్చారు. సో ఇప్పుడు వారు మళ్ళీ ప్రజా పోరాట బాట పట్టారు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తోటి ఈ సమస్య మీద మీరు ట్రావెల్ అవుతారా, లేకపోతే జనసేన సోలోగా హ్యాండిల్ చేసుకుంటుందా, లేకపోతే వైఎస్ఆర్సీపీ తన పందాల్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఎస్ మేము కూడా ఒక చేయి కలుపుతాం మీతోటి, స్థానికులమే, స్థానిక సమస్య మీద పార్టీలకు అతీతంగా మేము ముందుకు వెళ్తాం అనేటువంటి విధానాల్లో ఉంటుందా జనసేన? దీనికి సంబంధించి ఒక క్లారిటీ సార్. కూటమిలో ఉన్నాం మేము, వైసీపీతో చేయలు కలపం. వాళ్ళు తప్పుడు అంటే వాళ్ళు చేసిన తప్పుడు బోర్డు ఉన్నాయి, అవన్నిటికి మేము బాధ్యత వహించాం. దీనికి అన్యాయం జరిగింది, దీని వరకు వెళ్ళి మేము మాట్లాడుతాం. మేము మా నియోజకవర్గానికి మా పెద్దలకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు అన్నారు కాబట్టి అక్కడ ఏం జరిగింది రేపు ఏం సర్వే చేస్తారో కాదు మీ అమ్మలకు మాట్లాడుతూ, ఆర్టీఓతో మాట్లాడుతూ, కలెక్టర్ గారితో మాట్లాడి ఏం జరిగిందో తప్పులు ఉంటే దాని మీద చర్యలు తీసుకుని అధిష్టానం మా పవన్ కళ్యాణ్ పంపిస్తాం, అలాగే చంద్రబాబు నాయుడు గారు పంపిస్తాం. నిర్ధారణ చేస్తారు మా కూటమి ప్రభుత్వం చూసి ఒకసారి చేస్తారు. లక్ష్మణరావు గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, సో అది శ్రీనివాసరావు గారి వెర్షన్. సో జనసేన పార్టీ విధానం ఆ విధంగా ఉంటుంది ఈ సమస్యకు సంబంధించి అనేటువంటి ఒక మాట ఏం చెప్తారు? మురళీ గారు, జనసేన పార్టీ ఎక్కడ ప్రశ్నిస్తూ ఉంది, ఎక్కడ ప్రజల వైపు ఉంటుంది, ఎక్కడ అడుగుతూ ఉంది, అరే రాష్ట్రంలో రైతులకి గిట్టుబాటు ధర లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు, ఏ సినిమా షూటింగ్ తీసుకుంటున్నారో ఒకసారి అడగండి. మనం చూసాం, ఈరోజు చూస్తే కడపలో అరటికాయలు, అరటి పళ్ళు ఏవైతే ఉంటాయో అరటి తోట వేసినటువంటి రైతులందరూ కూడా నేలపైన విసిరేస్తూ ఉన్నారు వాటిని గిట్టుబాటు ధర లాగా. అరే ఒక కేజీ అరటి పండు ధర వచ్చి రూపాయి పలికితే ఆ రైతు ఎలా బతుకుతాడండి? ఇలా మనం చూసాం. రైతులకి గిట్టుబాటు ధర లేదు, దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్పందించలేదు. రైతులేమో వాళ్ళకి ఇస్తున్నటువంటి ఉచిత పంటల బీమా కూడా తీసేసారు, దాని గురించి మాటలు లేవు. అరే జగన్మోహన్ రెడ్డి గారు 7,800 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద మా హయాంలో 2019 నుంచి 24 మధ్య మేము ఇచ్చాం. ధరల స్థిరీకరణ ఒక నిధి ఏర్పాటు చేసాం 3,000 కోట్లు పెట్టి. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి న్యూ రిఫార్మ్స్. ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి ఇప్పటి వరకు ఒక ప్రజలకి కానీ రైతులకు కానీ ఉపయోగపడే ఒక్క కొత్త సంస్కరణ తీసుకొచ్చారా చెప్పమనండి? వ్యవసాయమే దండగన్నారు. వ్యవసాయమే దండగన్నటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు, అది చంద్రబాబు నాయుడు గారే. సో ఇటువంటి మాటలు, ఇటువంటి విధానాన్ని చూస్తే నవ్వేస్తుంది. ఖచ్చితంగా జనసేన పార్టీ వాళ్ళు ఎందుకు స్పందిస్తారో, ఎందుకు సైలెంట్గా ఉంటారో, దేనికి ఉంటారో అని ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ముడుపులు అందితే స్పందించరు, పవన్ కళ్యాణ్ గారికి ముడుపులు అందకపోతే స్పందిస్తారు. ఆయన ప్రతి నెల కూడా 150 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఓటా రూపంలో తీసుకుంటున్నారని ఒక నానుడి ఉంది. అది ఆరోపణగా ఉంది. ఖచ్చితంగా అది వేరే అంశం, అది మాట్లాడదాం మనం. రైతులకు సంబంధించి ఒక మాట ప్లీజ్ దయచేసి వినాలి మీరు. రైతులకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు సో రైతు సమస్యలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కావచ్చు,
వారు ఏదన్నా కానీ రాజకీయపరమైనటువంటి విమర్శలు మనం వేరే విధంగా చేద్దాం. ఇది కాస్త వాల్యుబుల్ టైం. మన ఆ విమర్శలకు పోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమస్య మీద మీరు ఫైనల్గా చెప్పండి, ఎంతవరకు ఈ అంశాన్ని ట్రావెల్ చేస్తారు? కంప్లీట్గా నిర్ణయాన్ని ప్రైవేటు స్టీల్ ప్లాంట్ అక్కడ పెట్టాలనేటువంటి నిర్ణయాన్ని యాజమాన్యం వెనక్కి తీసుకునేంత వరకు మీరు ప్రభుత్వంతో పోరాడతారా, లేకపోతే ఏంటి రైతుల పక్షాన, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ అంశం మీద అంటే సీనియర్ నాయకులు పరిస్థితి విషమించినప్పుడు ఎక్కడికైనా సరే కార్యకర్తలు కానీ ప్రజలు పిలిస్తే నేను వస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట ఉంది, లేకపోతే స్వయంగా ఆయనే వచ్చి అక్కడ ఉండి ప్రజల పక్షాన, ఎందుకంటే ఉత్తరాంధ్రలో పర్టికులర్గా ఈ పరిస్థితుల్లో కూడా ఉత్తరాంధ్రలో 2 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంతో కొంత ప్రజాదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ నిలబడి ఉందనేటువంటి మాట. ఆయన యాత్ర కూడా జిల్లాల యాత్ర కూడా అక్కడ నుంచే స్టార్ట్ చేస్తారనేటువంటి మాట. ఈ సమస్యని అప్పటిదాకా హోల్డ్ చేస్తారా, ఈ లోపలే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి ఈ అంశం మీద నినదిస్తారా అనేది కూడా ప్రజల కోసం ఒకసారి ఏం చెప్తారు మీరు? మురళి గారు, ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 221ని రద్దు చేయాలి. ఏదైతే 1192 ఎకరాలు సేకరించామన్నారో దీన్ని కూడా ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రజలు ఖచ్చితంగా ఇక్కడ రైతులు కానీ ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ యొక్క స్మెల్టర్ అనే ప్లాంట్ ని ఖచ్చితంగా మాకు వద్దని చెప్తూ ఉన్నారు. ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మాకు వద్దు బాబు ఇటువంటి కంపెనీ అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు ఆయన ఖచ్చితంగా రేపు రాబోయే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో పెద్దలు బొత్స సత్యనారాయణ గారు దీన్ని అడ్రస్ చేస్తారు. అడ్రస్ చేసిన తర్వాత ఇది సత్యబాబు గారు ముందుకు తీసుకెళ్తారా, లేదు సత్యబాబు గారు ఆదేశాలు అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఈ యొక్క సమస్యని ప్రజలకు అండగా ఉంటారు అన్నది మరొక రోజుల్లో తేలుతుంది. ఖచ్చితంగా దీనికి సత్యబాబు గారు ఎటువంటి సమాధానం అని ఇస్తారు అనేది మనం చూడాలి. ఎందుకంటే ఆయన నియోజకవర్గం కాబట్టి స్థానిక సమస్యలో సత్యబాబు గారు ఎప్పుడు కూడా ప్రజలకి రైతులకి అండదండగా ఉంటారు. కాబట్టి సత్యబాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు. ఆయనకి అంత వాల్యూ ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క పెద్దతర ఈ సమస్య అయితే ఖచ్చితంగా మా నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు గొర్రెల మండలానికి రావచ్చు. శ్రీనివాస్ గారితో కూడా మనం ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుదాం. శ్రీనివాస్ గారు, టీడీపీ వాళ్ళు ముఖ్యంగా దీనికి సంబంధించి ఏమైనా మీతో మాట్లాడారా? మీరు అక్కడికి వెళ్ళబాకండి, లేకపోతే ఆ సమస్యను అధిష్టానం చూసుకుంటుంది అనేటువంటి ఒక మాట ఏమైనా చెప్పారా? లేకపోతే అసలు నియోజకవర్గంలో పొత్తులో భాగస్వామ్యం చాలా నియోజకవర్గాల్లో కూడా సమన్వయం లేకపోవడం, అసంతృప్తిగా ఉండడం, ఒకళ్ళొకళ్ళ కోఆర్డినేషన్ కూడా మిస్ అవుతుంది అనేటువంటి రకరకాల కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ అంశంలో పర్టికులర్గా అంటే వారెలాగా అధికార పార్టీ కాబట్టి సైలెంట్ అయిపోయారా, లేకపోతే మిమ్మల్ని వెళ్ళొద్దు అని కూడా పర్టికులర్గా మీకు ఏమైనా చెప్పడం జరిగిందా ఈ అంశం ఈ ఘటన తర్వాత? మాకు చెప్పలేదు సార్ వెళ్ళొద్దని. మేము పార్టీలో కూటమి వచ్చినప్పుడు కూటమిగా ఏదైనా పని ఉంటే గవర్నమెంట్ పరంగా ఏదైనా ఉంటే పని చేస్తాం. ఏదైనా అవినీతి జరిగినా కూటమిలో ఉన్న తప్పు జరిగినా అది టీడీపీ అవనే వైసీపీ అవనే అడిగే బాధ్యత జనసేన తీసుకుంటుంది సార్. అది ఎవరైనా మాకు సంబంధం లేదు. మా అధినేత పవన్ కళ్యాణ్ అదే చెప్పారు. ఏదో లక్ష్మణరావు గారు ఏదో పొత్తు ధర్మమే ప్రజా సమస్యలు అంటారా సార్? అది సార్ ఇప్పుడు లక్ష్మణరావు గారు ముడుపులేంది ఎంత ఖర్చు అవుతుంది అది నేను మాట్లాడాను. వేరే అంశం ప్లీజ్. ఇప్పుడు సంకేతం అది చూద్దాం దాని మీద సపరేట్ గా ఆ ఇష్యూ అనేది బాగా ఇదైనప్పుడు డెఫినెట్ గా దాని మీద కూడా మనం ఒక టాపిక్ మీద డిబేట్ కండక్ట్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అలాగే ఈ రోజు అడవి శాఖ గానీ పంచాయతీ శాఖ గానీ అతను ఇచ్చిన శాఖలు ఏవైనా ఏ నాయకుడైనా మీరు చూసారా? అప్పుడు అతను చేసేది లేదు మీరు చెప్పండి సార్, మీకు తెలుసు కదా. సమయం వచ్చినప్పుడు నిజంగా ఒకవేళ జరుగుంటే వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నట్టు నిజంగా ఒకవేళ జరుగుంటే సమయం వచ్చినప్పుడు అది బయటకు వస్తాయి. జరగకపోతే మాత్రం అసలు ఏది రాదు. ఆ సమస్య అనేది అసలు ఉండనే ఉండదు. ప్లీజ్ మనం మాట్లాడండి మళ్ళీ. అది వేరే అంశం. అది మాట్లాడండి. భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు ఎవరు చేయలేదని చెప్తాను. ప్రతి పార్టీ సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ప్రతి పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పేది ఒక మాటే, మా హయాంలో మేము బాగా చేసామని. బట్ ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. మళ్ళీ 5 ఏళ్లు తిరిగిన తర్వాత వచ్చేటువంటి ఆ పరిస్థితుల్లో ఓటు రూపంలో దీనికి సంబంధించి మంచిగా చేస్తే మంచి నిర్ణయం, చెడుగా చేస్తే చెడు. ప్లీజ్ శ్రీనివాస్ గారు. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ లక్ష్మణరావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. రైతుల పక్షాన మేమైతే పోరాడతామని ఇటు జనసేన అలాగే వైఎస్ఆర్సీపీ చెప్తోంది. పొత్తు ధర్మమే, ప్రజా సమస్యలే.
మేము ప్రజల వైపే ఉంటాం, పొత్తు ధర్మం అయినప్పటికీ కూడా నిలదీసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మేము నిలదీస్తామని జనసేన చెప్తున్నది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్య తీవ్రతరం